బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు అమెరికా పైన ఇరాన్ సైబర్ దాడులు చేస్తుంది. FBI డైరెక్టర్ కష్ పటేల్ ఈమెయిల్స్ని హ్యాక్ చేసింది. పటేల్ పర్సనల్ ఫోటోస్ అలాగే డాక్యుమెంట్స్ని లీక్ చేసింది. హందాలా టీం పేరుతో హ్యాక్ చేసినట్లు ధృవీకరించింది ఇటు FBI డైరెక్టర్నే హ్యాక్ చేశాం, కింద స్థాయి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళెంత అంటూ ఇటు హందాలా టీం క్వశ్చన్ చేస్తుంది. అమెరికా సైబర్ భద్రతను ఎగతాళి చేస్తూ హందాలా ఒక పోస్టును కూడా పెట్టింది. ఇటు మొదట పాలస్తీనా అనుకూల హ్యాకర్గా చెప్పుకొస్తున్న హందాలా టీం కానీ ఇరాన్కి సంబంధించిన హ్యాకింగ్ టీమ్గా ఇటు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తిస్తున్నాయి. హందాలా టీంను పట్టించిన వారికి $10 మిలియన్ ప్రైజ్ మనీని ఇస్తున్నారు. ఇటు FBI డైరెక్టర్గా పనిచేస్తున్న కష్ పటేల్ FBI డైరెక్టర్గా పనిచేస్తున్న కష్ పటేల్కి సంబంధించిన జీమెయిల్ని, ఆయన ఈమెయిల్స్ని ప్రస్తుతానికి హ్యాక్ చేసినట్టు తెలుస్తుంది. ఆయన పర్సనల్ అలాగే ప్రొఫెషనల్ ఫొటోస్ అలాగే కొంత ఇన్ఫర్మేషన్ని కూడా ఇటు హందాలా టీం బయటపెట్టింది. ఇది ఇరాన్ బ్యాక్డ్ ఇంటెలిజెన్స్ గ్రూపా? దీనికి సంబంధించిన పోస్ట్ ఒకసారి ఉంది, ఆ పోస్ట్ను కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఇటు FBIని క్రిటిసైజ్ చేస్తూ చాలా సర్కాస్టిక్గా ఒక పోస్టును కూడా పెట్టారు. ఆ పోస్ట్ను ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. రైట్, మనం ఒకసారి ఆ పోస్ట్ కనుక చూస్తే ఆ పోస్ట్లో చాలా క్లియర్గా టుడే వన్స్ అగైన్ ద వరల్డ్ విట్నెస్డ్ the collapse of America's so-called security legends. While the FBI proudly seized our domains and immediately announced a $10 million reward for the heads of Handala hack members. FBI కి సంబంధించిన టీమ్ మా డొమైన్స్ని అంటే వాళ్ళ సర్వర్స్ని, ఈ హందాలా అనే గ్రూప్కి సంబంధించిన సర్వర్స్ని మొదట హ్యాక్ చేశామంటూ చెప్పారంట. దాని తర్వాత $10 మిలియన్ రివార్డ్ని కూడా డిక్లేర్ చేశారంట. వీ డిసైడెడ్ టు రెస్పాండ్ టు దిస్ రెడిక్యులస్ షో ఇన్ ఏ వే దట్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్. సో $10 మిలియన్ రివార్డ్ని హందాలా అనే ఒక గ్రూప్ డిక్లేర్ చేసింది. అలాగే మేము ఈ పోస్ట్కి రెస్పాండ్ అవుతున్నామంటూ మొత్తానికి అయితే చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. మరోపక్కన ఇటు కష్ పటేల్ ప్రస్తుతానికి FBI హెడ్గా ఉన్న కష్ పటేల్ FBIని ఒక అత్యున్నత ఏజెన్సీగా అందరూ గుర్తిస్తుంటారు. అలాంటి ఏజెన్సీకి సంబంధించిన FBI డైరెక్టర్నే మేము హ్యాక్ చేయగలిగాం. సో కాల్డ్ ఇంపెనిట్రబుల్ సిస్టమ్స్ ఆఫ్ ద FBI were brought to their knees within hours by our team. సో FBIకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ FBI టీమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళ సిస్టమ్స్ని ఎవరు హ్యాక్ చేయలేరు అంటూ చాలా గొప్పగా చెప్పుకుంటారు. కానీ అలాంటి ఒక నెట్వర్క్ని మేము కొన్ని గంటల్లోనే ఛేదించాము అంటూ ఇటు చెప్తున్నారు. అలాగే ఆల్ పర్సనల్ అండ్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ కష్ పటేల్ including emails, conversations, documents and even classified files is now available for public download. సో మొత్తం మీద కష్ పటేల్కి సంబంధించిన మెయిల్స్, ఫొటోస్, పర్సనల్ ఇన్ఫర్మేషన్, కొంత ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇప్పుడు పబ్లిక్గా అవైలబుల్ ఉంది, ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటూ చాలా వ్యంగ్యంగా చెప్పారు. అలాగే దిస్ ఈస్ ద సెక్యూరిటీ దట్ ద US గవర్నమెంట్ బూస్ట్స్ అబౌట్. సో అమెరికా ప్రభుత్వం చాలా గొప్పగా FBI సెక్యూరిటీ ఇంత టైట్గా ఉంటుంది, FBI ఇంత గొప్ప ఆర్గనైజేషన్ అంటూ చెప్పుకొస్తుంది కదా. దాన్ని దిస్ ఈస్ ఎ సైబర్ జాయింట్ దట్ థింక్స్ థ్రెట్స్ అండ్ బ్రైబ్స్ క్యాన్ సైలెన్స్ ద వాయిస్ ఆఫ్ రెసిస్టెన్స్. సో సైబర్ జాయింట్ అని FBIని అడ్రస్ చేస్తూ ఇటు బెదిరించో లేకపోతే లంచం ఇచ్చో ఇటు రెసిస్టెన్స్ని అంటే వాయిస్ ఆఫ్ రెసిస్టెన్స్ని సైలెన్స్ చేయలేరు అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. టు ద హోల్ వరల్డ్ వీ డిక్లేర్ ద FBI ఈజ్ జస్ట్ ఎ నేమ్ అండ్ బిహైండ్ దిస్ నేమ్ దెర్ ఈజ్ నో రియల్ సెక్యూరిటీ. FBI అనేది ఒక పేరు మాత్రమే, దీని వెనకాల అసలు సెక్యూరిటీయే లేదు.
ఒక డైరెక్టరే కాంప్రమైజ్, డైరెక్టర్ జీమెయిల్సే కాంప్రమైజ్ అయితే ఇంకా కింద స్థాయిలో ఉన్న ఎంప్లాయీస్ పరిస్థితి ఏంటి అంటూ మొత్తానికైతే ఈ పోస్టులో చాలా సర్కాస్టిక్గా ఎఫ్బిఐ డైరెక్టర్ని, ఎఫ్బిఐ సంస్థని, అలాగే అమెరికన్ గవర్నమెంట్ని కూడా క్వశ్చన్ చేస్తూ మొత్తానికైతే ఒక పోస్ట్ని అయితే పెట్టారు. మరి దీంట్లో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధానికి సంబంధించి ఏమైనా కీలకమైన ఇన్ఫర్మేషన్ ఉందా? ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి పబ్లిక్కి అవైలబుల్గా ఉందా? పబ్లిక్ డౌన్లోడ్ చేసుకునేలాగా ఉందా? దీనికి సంబంధించి కొంత అప్డేట్ అయితే రావాల్సి ఉంది, క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఇటు మరోపక్కన ఎఫ్బిఐ కూడా ఈ స్టేట్మెంట్ని కన్ఫర్మ్ చేస్తుంది. ఎఫ్బిఐ కూడా చాలా క్లియర్గా ఇటు కష్ పటేల్కి సంబంధించిన జీమెయిల్, అలాగే కొన్ని పర్సనల్ ఇన్ఫర్మేషన్, ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్ కూడా హ్యాక్ అయింది. వాళ్ళని కనుక పట్టిస్తే $10 మిలియన్ ఇస్తామంటూ మొత్తానికి ఒక ప్రకటన చేశారు. $10 లక్షల. $10 లక్షల అని అంటే దాదాపు సుమారు 10 కోట్ల రూపాయలు. 10 crores రివార్డ్ని కూడా ఇటు ప్రకటించారంటే అర్థం చేసుకోవచ్చు. ఎఫ్బిఐ కూడా యాక్సెప్ట్ చేస్తుంది కష్ పటేల్కి సంబంధించిన ఆయన మెయిల్ ఐడిని హ్యాక్ చేశారంటూ. కానీ ఆ మెయిల్ ఐడి గతంలో యూజ్ చేసిన మెయిల్ ఐడియా, ఇటు ఎఫ్బిఐ డైరెక్టర్గా ఉన్నప్పుడు యూజ్ చేసిన మెయిల్ ఐడియా, ఇటు ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికాకు సంబంధించిన యుద్ధం జరుగుతున్న సమయంలో ఇటు ఎఫ్బిఐ డైరెక్టర్ మెయిల్ ఐడినే హ్యాక్ చేశాము అంటూ ఇటు చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. మరొక విషయం, దీంట్లో ఆ పోస్ట్లో కూడా ఒకసారి చూస్తే కనుక ఆ పోస్ట్లో చాలా క్లియర్గా ఇన్ హానరింగ్ ఆఫ్ ద మార్టియర్స్ ఆఫ్ దేనా, కింద లాస్ట్ లైన్ మనం ఒకసారి చూస్తే దేనా డెస్ట్రాయర్, ఇటు ఇరాన్కి సంబంధించిన ఒక నావీ షిప్ని అమెరికా సబ్మెరీన్ కూల్చివేసింది కదా, దాంట్లో చనిపోయిన ఆ ఇరానియన్ సోల్జర్స్ కోసమే అంటూ ఇన్ హానర్ డెడికేటెడ్ టు ద మార్టియర్స్ ఆఫ్ ద డేనా డెస్ట్రాయర్. సో మొత్తం మీద ఆ దేనా అనేది నావీ, ఇరానియన్ నావీకి సంబంధించిన ఒక నావీ షిప్. ఆ నావీ షిప్లో చనిపోయిన వాళ్ళకి ఇది అంకితం, వాళ్ళ కోసమే ఈ హ్యాక్ని చేశాం అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. సో మొత్తం మీద ఇటు ఒక పాలస్తీనియాని సపోర్ట్ చేస్తున్న గ్రూప్ అని చెప్పుకొస్తుంది ఇటు హల్దనా, కానీ ఒక ఇరానియన్ బ్యాక్డ్ సైబర్ అటాక్ ఇది, ఒక ఇంటెలిజెన్స్ గ్రూప్ హందలా అంటూ మొత్తానికైతే ఇటు అమెరికా వర్ణించే ప్రయత్నం చేస్తుంది. సో మొత్తం మీద ఓవరాల్గా ఇటు ఎఫ్బిఐ డైరెక్టర్ ఒక ప్రపంచంలోనే ఎఫ్బిఐ అంటే ఒక రినౌండ్ ఆర్గనైజేషన్, దానికంటూ ఒక ఇంటెలిజెన్స్ విభాగం, దానికంటూ ఒక సైబర్ సెక్యూరిటీ, వాళ్ళ ఇన్ఫర్మేషన్ చాలా గోప్యంగా ఉంటుంది, వాళ్ళు ఎవరైనా హ్యాక్ చేయొచ్చు.